ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. ఆదోని జిల్లా కోసం కదం తొక్కిన DCF PDSO విద్యార్థి సంఘాలు. ఆదోని ప్రజలు కేవలం ఓట్ల యంత్రాలుగా చూస్తున్నారు. ఒకప్పుడు ఆదోని కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల ఆదోని జిల్లా చేయలేకపోయారు. ఇప్పటికైనా ఆదోని జిల్లా చేయకపోతే మరో 100 సంవత్సరాలు వెనక్కిపోతుంది. ఇప్పటికైనా ఆదోని జిల్లా చేసి ఇక్కడ ఉండే విద్య, వైద్యం, వలసలు, నిరుద్యోగం ఇలాంటి చాలా సమస్యలు నిర్మూలించి, అలాగే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆదోని. ఇక్కడ ప్రజలు వలసలు ఎక్కువగా పోతుంటారు. ఆదోని జిల్లా అయితే వలసలు, ప్రజల సమస్యలను అరికట్టడం జరుగుతుంది. విద్యార్థులు, ప్రజలు కూడా ముందు రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ వలన పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఇవన్నీ 35 కిలోమీటర్ల లోపలే ఉంటాయి కాబట్టి పరిపాలనా సౌలభ్యం బాగా జరుగుతుంది. వేల ఉద్యోగాలు వస్తాయి. ఆదోని జిల్లా చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఆదోని జిల్లా వచ్చేంత వరకు ఆదోని జిల్లా JACకి చేయకలుపుతూ పోరాడదాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదోని కష్టాలను చూసి ఆదోని జిల్లాలుగా ప్రకటించాలని కోరుతున్నామని JAC నాయకులు నరేంద్ర యాదవ్, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాగా ప్రకటించాలనేసి మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన DSF PDSO విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన ఈ రోజు దీక్ష కూర్చున్నటువంటి పెద్దవాళ్లకు ఆదోని జిల్లా కోసం మరి పెద్దలు కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కనిపించడం లేదా అని ఈ రోజు ఆదోని ప్రాంతవాసులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అయ్యా, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే విన్నవిస్తున్నాం. పూర్తిగా అప్పట్లోనే ఆదోనిని పూర్తిగా వెనక్కి నెట్టేశారు. రాయలసీమ ప్రాంతాన్ని వెనక్కి నెట్టేశారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. విద్యార్థులకు పాఠశాలలు కూడా సరైనట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆదోని జిల్లా చేసి అభివృద్ధి పదం వైపు ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడిపించాలనేసి ఆదోని జిల్లాగా ప్రకటించేంత వరకు రాష్ట్రాలు చేసేందుకు DSF విద్యార్థి సంఘంగా, PDSO విద్యార్థి సంఘంగా ఎప్పుడు ముందుండి పెద్ద ఎత్తున ఆదోని జిల్లా కోసం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటామని ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నా పేరు ఉదయ్ కుమార్, DSF రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజు PDSO DSF ఆధ్వర్యంలో ఈ రోజు MN నుంచి ఇవాళ దీక్ష శిబిరం వరకు ర్యాలీ చేయడం కారణం అంటే ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ముఖ్య డిమాండ్. ఇవాళ ఆదోని వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన పశ్చిమ ప్రాంతం, ఇక్కడ నుంచి సరైన విద్య, వైద్యం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ యొక్క ప్రజలది. ఇవాళ విద్య లేక అనేక రకాల విద్యార్థులు రోడ్ల పాలవుతున్నారు. ఇవాళ సరైన ఉద్యోగాలు లేక ఇవాళ సైకిల్ షాప్ చిన్న వృత్తుల్లో పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. అలాగే ఈ యొక్క ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం చాలా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం ఏదంటే మన ఆదోనిలో చాలా పరిశ్రమలు మూతపడినాయి, చాలా విద్యావ్యవస్థలు మూతపడినాయి, అలాగే వృత్తిదార పరిశ్రమలు మూతపడినాయి. మేము ముఖ్యంగా ఏమంటున్నామంటే ఆదోని జిల్లా వస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని మా ముఖ్యంగా డిమాండ్. ఇప్పటికైనా ఆదోనిలో పరిశ్రమలు తెరవాలన్నా, ఇవాళ ప్రజలు బాగుండాలన్నా, విద్యా వైద్యం బాగుండాలన్నా, అలాగే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు సౌలభ్యంగా జరగాలన్నా కూడా ఆదోని తప్పకుండా జిల్లా కావాల్సింది. ఆదోని జిల్లా ఎంతవరకు మేము ప్రజల వారిగా పోరాటం చేస్తాం. ఏ మాత్రం కూడా ఎడికాలే లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ యొక్క డిమాండ్ పై స్పందించి ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్ అయిన ఆదోని జిల్లా చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. గత ఎన్నికల రోజుల నుంచి ఇప్పటి వరకు మేము అడుగుతున్నాం. రానున్న రోజుల్లో ఆదోని జిల్లా చేయకపోతే ఎలక్షన్ నాటికి బుద్ధి చెప్పారు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికైనా తెలుసుకొని ఈ యొక్క లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ మేధావులు కానీ అందరూ ఏకమై ఈ ఆదోని జిల్లా కోసం పాఠమాడాల్సిన అవసరం ఉంది, ఆట ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా లక్ష్యం జిల్లా వచ్చేంత వరకు అనేక రకాలుగా అడుగడిగిన పోరాటం చేస్తాం. జిల్లా రాకపోతే మాత్రం ఈ యొక్క రానున్న రోజుల్లో ఎన్నికల రోజున ఈ రాజకీయ నాయకులకి సరైన బుద్ధి కూడా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు PDSO రాష్ట్ర నాయకులు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలంటే ఆదోని జిల్లా కావాలి, జాబ్స్ రావాలంటే కూడా ఆదోని జిల్లా కావాలి. మా తల్లిదండ్రులు కూడా డబ్బు కోసం వలసకు వెళ్తున్నారు. మరి ఎందుకు జిల్లా కావటం లేదు? ఆదోని మా కోసం జిల్లా కావాలి, విద్యా సంఘం కోసం ఆదోని జిల్లా కావాలి. సెకండ్ ఇయర్ తర్వాత మాకు జాబులు కావాలంటే ఆదోని జిల్లా